అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఈ దీన్ని కూడా జాప్యం చేసిన కారణంగా మేమేం చేసినాం, మళ్ళా గౌరవనీయులు న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్ న్యూఢిల్లీకి వెళ్ళి ఆడ కూడా అక్కడ హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశాలను వీళ్ళు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. అక్కడ హాస్టల్ని కట్టించాలని చెప్పేసి మేము వారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా అధికారులకు స్పష్టంగా చెప్పింది, హాస్టల్ కట్టండి, వాళ్ళు ఏం పెద్ద కోరికల్ని కోరటం లేదు అని వాళ్ళు చెప్తే అక్కడ కూడా మేము హాస్టల్ కట్టిస్తామని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఇగ్నోర్ చేసిన కారణంగా మేము మళ్ళా అదే హైకోర్టులో కంటెంప్ట్ కోర్టు ద్వారా మళ్ళా ఈ గవర్నమెంట్ని ప్రశ్నించడం జరిగింది. కంటెంప్ట్ కోర్టు ద్వారా ప్రశ్నించినప్పుడు ఈ విషయాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళినాయి. అరే, గిరిజన బిడ్డలు, నా కాన్సెప్టే అది, నేను ప్రతి మీడియా మీటింగ్లలో ఈ బిడ్డలకు చదువుకోవాలా, కార్పొరేట్ వ్యవస్థల్లో లక్షల ఫీజులు దోపిడీ చేస్తూ ఉన్నారు, ఆ దోపిడీని అరికట్టాలా అని చెప్పి నేనే ఎన్నో మీడియాల్లో మాట్లాడి ఈ కార్పొరేట్ వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలని ఖండిస్తున్నా. నేను నా ప్రభుత్వంలో ఇంతటి అన్యాయం జరుగుతుందా అని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్పందించి వెంటనే GOMS నంబర్ 53ని వాళ్ళు ఇష్యూ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మా యావత్ గిరిజన సమాజం తరపున 2 చేతులెత్తి నేను నమస్కారం చేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు ఎంతో గొప్ప మనసుతో ఈ 53 జీవోను మీరు రిలీజ్ చేశారు. ఈ 53 జీవోలో మీరు ఏం చెప్పారంటే, ఈ గిరిజన బిడ్డలకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించారు, ఈ గిరిజన బిడ్డలకు చదువుకోవడానికి పుస్తకాలు ఇచ్చేటట్టుకు సౌకర్యం కల్పించారు, ఈ గిరిజన బిడ్డలకు స్కూల్ డ్రెస్సులు కల్పించారు, స్పోర్ట్స్ డ్రెస్సులు ఇచ్చే విధంగా కల్పించారు, ఈ గిరిజన బిడ్డలకు షూస్తో సహా వాళ్లకు డైలీ పేపర్లు కూడా రావాలా అని అంత గొప్ప కాన్సెప్ట్తో ఈ 53 జీవోను మీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. అందు గురించి మేము చాలా సంతోషంగా ఉన్నాము అని అనుకున్నాము. ఆ సందర్భంలో అక్కడ టెండర్లు పిలిపించి ప్రైవేట్ వాళ్లకు ఈ హాస్టల్ని అప్పచెప్తే ప్రైవేట్ వాళ్ళు ఏం చేశారయ్యా అంటే, అక్కడ గవర్నమెంట్ చెప్పిన ఈ జీవోల్లో కేర్ టేకర్స్ ఉండాలని చెప్పారు, గవర్నమెంట్ వాచ్మెన్లకు ఇచ్చారు, గవర్నమెంట్ పిల్లలకు ఆయాలను ఇచ్చారు, గవర్నమెంట్ సకల సౌకర్యాలతో ఇచ్చినటువంటి ఈ జీవోను వాళ్ళు కాల రాస్తూ మా గవర్నమెంట్ ఇచ్చిన ఏదైతే అమౌంట్ ఉందో అది మాకు సరిపోవటం లేదు, మేము ఇలాంటివి ఏం నడపలేమని చెప్పేసి ఆ పిల్లల పట్ల పూర్తిగా నిర్లక్ష్య వైఖరితో వాళ్ళు వహిస్తూ ఉన్నారు.